రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ లో ఈ నెల 3వ తేదీన పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ పాల్గొనేటువంటి ఈ సభలో ముఖ్యమంత్రి ముఖ్యమైనటువంటి సందేశం ఇస్తారని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధికి శాంక్షన్ అయినటువంటి శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ప్రారంభము, అలాగే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటరు, గిరిజన గ్రామాలకి తండాలకి కనెక్టివిటీ రోడ్లు, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మంత్రి స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద ఇలా పలు అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలు అమలులోకి తీసుకొచ్చినటువంటి ఘనత 2 సంవత్సరాల్లో తమ ప్రభుత్వాన్ని అని చెప్పుకొచ్చారు. గత 3 రోజుల నుంచి పొన్నం ప్రభాకర్ దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా ఈ అక్కనపేట రోడ్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభాస్థలికి చేరుకోవాలి, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారిగా గమనించవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.